స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం గోవర్ధన గారు, టైగర్ దాస్ మనిషిని తీసుకొచ్చాను. మీ నాయకుణ్ణి జైలు నుంచి విడుదల చెయ్యాలి అంటే మీరు నాకు సాయం చేసి పెట్టాలి. ఏమిటది? ఇది నా కారు తాళం చెవి, ఇది నా వ్యాన్ తాళం చెవి. వీటిని తీసుకువెళ్లి దుర్గా బ్యాంకును ఈ ప్లాన్ ప్రకారం దోచుకుని నాకు 20 లక్షలు ఇవ్వాలి. ఇదేమిటి? మా నాయకుడిని విడిపించమా? మీ నాయకుడు టైగర్ దాస్ ని విడిపించడానికి ఆయన పుచ్చుకునే రేటు మీ ప్లాన్ చెప్పండి సార్. రేపు వచ్చే ఆదివారం యూనివర్సిటీలో ఆడపిల్లలు జువలాజికల్ టూర్ కని బిల్ ఫారెస్ట్ వెళుతున్నారు. నీ ముఠాతో నువ్వు అక్కడికి వెళ్లి వాళ్ళని బంధించు. మీ నాయకుడిని విడిచిపెడితే తప్ప వాళ్ళని వదిలిపెట్టను అని షరతు పెట్టు. సమ్మలోరి గిల్లా, ఇంత చిన్న ఉపాయానికి నేను బ్యాంకు దోచుకుని నీకు 20 లక్షలు ఇవ్వాలా? ఉపాయం తెలిసిపోయింది కాబట్టి నేను ఎదురు తిరిగితే? నేను నక్కని తొక్కి పైకొచ్చిన వాణ్ణి కాదు, డొక్కలు చీల్చి పైకొచ్చిన వాణ్ణి. నా ఇంటి పేరు తెలుసుగా, ఎం ఫర్ మర్డర్. మర్డర్ల గోవర్ధన్ రావు నా పేరు. చాలా మందికి తెలివితేటలుంటాయి, నాకు చావు తెలివితేటలు కూడా ఉన్నాయి. పరీక్షలు వస్తే ప్రశ్నాపత్రాలు అమ్మిస్తాను, ఎలక్షన్ వస్తే ఓట్లు కొంటాను, అవసరమైతే చీకటి బజారులో నిత్య జీవిత అవసర వస్తువుల్ని దాచేసి అలా రకరకాలుగా డబ్బుని క్రియేట్ చేస్తుంటాను. నేను డబ్బు మనిషిని. ఏదో తెలియక నోరు జారాడు, అవన్నీ నేను చూసుకుంటాను. కారు వ్యాన్ తీసుకెళ్లి పని పూర్తి చేస్తాను. సమ్మలోరి గిల్లా, వస్తా. స్టూడెంట్స్ కమ్ ఆన్, గెట్ ఆన్. ఈ బిల్ ఫారెస్ట్ మన దేశంలో ఉన్న అడవుల్లో ముఖ్యమైనది. సాధారణంగా అందరూ ఇక్కడికి జులాజికల్ టూర్కి వస్తూ ఉంటారు. కారణం, ఈ ఫారెస్ట్ లో రకరకాల బర్డ్స్, లిజర్డ్స్, మమేలియన్స్ ఉన్నాయి. వీటి ప్రవర్తనను, ఆహార నియమాలను సూక్ష్మంగా పరిశీలిస్తే మనం వచ్చిన టూరు జయప్రదం అవుతుంది. పద ముందు. ఐజీ గారు, ఎన్నాళ్ల నుంచో మీ దగ్గర బందీగా ఉన్న మా నాయకుడు టైగర్ దాసుని అడవిలోకి తీసుకొచ్చి మాకు అప్పగించాలి. లేకపోతే మా దగ్గర బందీలుగా ఉన్న ఆడపిల్లల్ని టైగర్ దాస్ ను వదిలిపెట్టక తప్పదన్నమాట. ఇన్స్పెక్టర్. సింగన్న, మన టైగర్ దాస్ ను విడిచిపెట్టడానికి పోలీసులు ఒప్పుకున్నారు. కుంతలతోపు దగ్గర మార్పిడికి ఏర్పాటు కూడా చేశారు. రండ్రా, పదండి. మీరు కోరినట్లుగా మీ నాయకుడు టైగర్ దాస్ ను విడిచిపెడుతున్నాం. అమ్మాయిలందరినీ వదలండి. ఎవరు? రావణ బ్రహ్మ. నీలాంటి హంతక బ్రహ్మలను హతమార్చడానికి ఆ పులస్య బ్రహ్మ సృష్టించిన ఎస్పీ బ్రహ్మనాయుణ్ణి. ఎంత ధైర్యం! అది మా ఇంటి పేరు. ఎంత సాహసం! అది నేను పుట్టిన ఊరు పేరు. నిన్ను శ్మశానానికి పంపుతాను. శ్మశానం నా శత్రువుల పడకటిల్లు. ఆగు!
ముందుకు రాకు. మీ తుపాకులు నన్నేమీ చెయ్యలేవు. ఇది ఉక్కు గుండెరా. మీ తుపాకీ గుళ్ళకి ఇదేరా సమాధానం. డియర్ ఫ్రెండ్స్, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఉంటే పనిచేస్తుందా లేదా అని ప్రజలను మానిస్తున్న ఈ రోజుల్లో ఎందరో నేరస్తులను మారువేషాల్లో బంధించినట్లుగానే టైగర్ దాసు వేషంలోనే వెళ్లి ఆ బందిపోట్ల తుపాకీ గుళ్లను ఎదుర్కొని ఆ కసాయి వాళ్లతో పోరాడి ప్రాణాలకు తెగించి కాలేజీ విద్యార్థుల మాన ప్రాణాలను కాపాడిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని సత్కరించడం మన డిపార్ట్మెంట్ నే సత్కరించినట్లుగా నేను భావిస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని రావణ బ్రహ్మని ఎందుకంటారో వివరిస్తారా? తన ఔన్నత్యం కోసం నవగ్రహాలను పాదాల కింద అణగద్రొక్కాడు ఆ లంకేశ్వరుడు. వృత్తి ధర్మం కోసం సమాజంలో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని, దుష్టగ్రహాలను కాలరాచివేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ బ్రహ్మనాయుడు. అందుకే రావణ బ్రహ్మ అంటున్నారు. చెప్పండి, నిజం చెప్పండి. ఆ కారు వ్యాను ఎవరిచ్చారో చెప్పండి. రికార్డు చేయండి. సార్, ఏపీకే 7942, ఏపీకే 2500 కారు వ్యాను గోవర్ధన్ రావు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వెరీ గుడ్. గోవర్ధన్ రావు, అయ్యో నా లంగా ఇవ్వరా, బొట్టు పెట్టి ఇవ్వరా, రిబ్బన్ వదలరా, వదలా, నా బా జ్యోతి, కోతి, కౌపద, సరదా, ఏమిటమ్మా ఈ అల్లరి? చూడు అన్నయ్య నా లంగా తీసుకున్నాడు, నా బొట్టు పెట్టి ఇవ్వట్లేదు, చూడు రిబ్బన్ ఇవ్వట్లేదు అన్నయ్య, నా కారు తీసుకున్నాడు పాప అన్నయ్య. అబ్బా
చూసారా నాన్నారు ఇదేమి వాళ్ళకన్నా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి నలుగురు చెల్లెళ్ళకి అన్నవి ఇదేం పోయే కాలరా ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆడంగి వెతం అయిపోతున్నావు ఇచ్చే ఎవరు వాళ్ళకి ఆపండి లోపల బండి శ్యాంబాబు నువ్వు పైకి రా ఏమిటి స్పీడ్ శ్యాంబాబు హడావుడిగా వచ్చావు టైగర్ దాస్ ముఠాకి మనం కాలు కానీ ఇచ్చాం కదా ఆ. ఎస్పీ బ్రహ్మనాయుడు బందిపోట్ల సహా వాటిని కూడా పట్టుకున్నట్ట వాళ్ళేమో ఆ రెంటిని మీరు ఇచ్చారని వాంగ్మూలం ఇచ్చారట ఇస్తే ఏమవుతుంది నేను పిడకలు కొట్టి పైకొచ్చిన వాడిని కాదయ్యా ఈకలు నొక్కొచ్చిన వాడిని చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట అతను మర్డర్ చేసిన వాళ్ళను కూడా మల్లెపూలా కాపాడేస్తున్నాడట ఒకసారి అతను కలుద్దాం. హలో మిస్టర్ బ్రహ్మనాయుడు, హౌ ఆర్ యూ? సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయడం మాకు తెలుసులేవా. నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు గది, నీ స్నేహితుడి గది కాదు. కొట్టావు నేరస్తుల్ని లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టవు నీకు అలవాటేగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నీకు తెలుసో తెలీదో, మీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట. నీకు తెలుసో తెలీదు, ఆ కేసు ఫైల్ చేసింది నేనే. నీకు తెలుసో తెలీదో, అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే. నీకు తెలుసో తెలీదు, అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను. మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే. పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడని నమ్మి శిక్షించాలని చూస్తారు. ఈ మాత్రం దానికి కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా. మిస్టర్ శివరాం, నీతికి న్యాయానికి ధర్మానికి యువతల వైపునున్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఈశ్వరుడి మీద, బ్రహ్మదేవుడి మీద, శ్రీ మహావిష్ణువు మీద, స్వామి చరణమయ్యప్ప మీద. మిస్టర్ గోవర్ధన్ రావు, దేశంలో 3 కోటి దేవతలున్నారు. పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది. కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి. అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ కుమార్తె కారు, కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా? అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు. అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా చావదు అని నా సిద్ధాంతం. నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను. దర్శాలు రానర్ యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? బ్రహ్మనాయుడు. కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు? పిలవడానికి ఏముందిలేండి, ఎవరిష్టం వాళ్ళది. మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను. ఆర్డర్, ఆర్డర్. కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వారు. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ బ్రహ్మనాయుడు, టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను. అందుకు మీరేమంటారు? మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను. గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు, వ్యాను ఆయనవే కనుక. అవి ఆయనవి కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు విన్నవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సి బుక్స్ ఆయన పేరునున్నాయి గనక, ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 7942
ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్ళామండి. కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాసును విడిపించడానికి కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359, 360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య, జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే 6 ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను గాని నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరాం, చేను పాడు చేసే చిట్టెలుకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒక్కసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలుకను కాదు బ్రహ్మనాయుడు, చిరుతపులిని. అయితే ఏమైంది? బోను సైజు పెరుగుతుంది. అమ్మో డాడీ వస్తున్నారు, వెళ్ళి దాక్కుందాం పదా. అన్నపూర్ణమ్మ గారు. ఏమిటి అల్లుడు గారు? బిందు హరియేరి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మీ కారు హార్న్ విని మీరు వస్తున్నారని భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. అలాగా, వాళ్లను రప్పించడం ఎలాగో నాకు తెలుసు. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star. How I wonder what you are. How I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Up above the world so high, like a diamond in the sky. మై డియర్ చిల్డ్రన్, నన్ను చూసి దొంగలు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ మీరెందుకమ్మా భయపడ్డాం? ఏం లేదు అల్లుడు గారు, స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారట. మనం ఎందుకు అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి, కానీ హిందీలో మాత్రం కాస్త తక్కువ వచ్చాయని మీతో చెప్పడానికి భయపడుతోంది. దానికి ఎందుకమ్మా భయం? ట్యూషన్ పెట్టిస్తాను. ఈసారి హిందీలో కూడా ఫస్ట్ మార్కులు రావాలి. ఓకే ఓకే డాడీ. మరే హరికి డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. అలాగా? ఏం బొమ్మ వేశావు? చూపించు. త్వరగా త్వరగా చూపించు. ఎంత బాగా వేశాడో నా తండ్రి. ఏం బొమ్మది? అమ్మా. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కరెక్టే పాప. ఊహ తెలియకముందే మీ అమ్మ నీకు దూరమైనా ఆమె ఊహా చిత్రాన్ని గీసి నువ్వు బహుమతి పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే డాడీ. ఏమిటో నాయన, ఈ పసిగందులు చూస్తుంటే పోయిన వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి నా కడుపు తరుక్కుపోతోంది నాయన. అన్నపూర్ణమ్మ గారు, నాయన అది పోయిన దగ్గర నుండి తల్లి తండ్రి నేనే అయి వాళ్ళని పెంచుకుంటున్నాను. అనుక్షణం మీరు ఇలా కన్నీళ్లు పెట్టి పోయిన వాళ్ళ అమ్మను గుర్తు చేసి పసిపిల్లల్ని బాధ పెట్టకండి. డాడీ, అమ్మని నేను చూడలేదు, ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కమీన్.
డాడీ టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి బాబు టెలిగ్రాము? తమ్ముడు రేపు వస్తున్నాడు. పాడరేవు చిచ్చి, ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కుదుపు. పెట్టిన చోట ఉండదు కదా. ఏమిటి న్యూసెన్స్? నేను పడతానే. ఇదిగో, నువ్వెంత పెద్ద ఎస్పీ గారి తమ్ముడు అయినా నేను లీడింగ్ లాయర్ శివరాం గారి కూతుర్ని. నాతో పెట్టుకోకు. ఆహా, నాతో పెట్టుకోవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? చెడుగుడు ఆడేస్తాను. అలాగా? ఆ. నేను ఆడేస్తాను కబడ్డీ. అలాగా? అయితే నేను ఒక ట్రిక్కీ వేస్తాను, సమాధానం చెప్తావా? పందిరేమిటి? అందమా? ఓడిపోయిన వాళ్ళు ఈ టికెట్ తీసి కిటికీ నుంచి బయటికి పారేయాలి. అలాగా? ఇదిగో నా టికెట్. చెప్పు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, ఫైరు చేరిస్తుంది. ఏమిటది? నడుము పట్టుకోనిస్తుంది, ముద్దు పెట్టుకోనిస్తుంది, పాడు ట్రిక్. నేను చెప్పను. పాడు టిక్కు లేదు, గీడు టిక్కు లేదు. ఓడిపోయిన నొప్పి చెప్పేస్తాను. సరే, ఓడిపోయాను. చెప్పు. సరే చూడు, నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, ఫైర్ చేరిస్తుంది. నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోవడలేదు. ఓడిపోయావు. గట్టిగా ఏడు. వస్తాడు టీజీ బాబు, ఇలా ఇస్తాడు. గట్టిగా ఏడు. టికెట్ ప్లీజ్, టికెట్. రండి సార్, రండి. వెల్కమ్. ఇక్కడ అడగండి సార్ టికెట్. చూడండి సార్, మేమిద్దరం ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని. యు ఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఓ పని చెయ్యండి, ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి. ఓడిపోయిన వాడు కిటికీలోంచి దూకాలని. మిస్టర్ జేటీ సర్కార్, దిస్ ఇస్ టూ మచ్. కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి. పెనాల్టీ కాదు, జైల్లో పెట్టి. మీకంత శ్రమించుకోలేండి. ఇదిగో ఆవి టికెట్. దిస్ ఇస్ 3 మచ్. మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళి ఆడుకోండి, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగులతో కాదు. తీసుకోండి. యు ఆర్ చీటింగ్ మీ. చెప్పేనా నాతో పెట్టుకోవద్దని? హాయ్ డాడీ. హలో మై స్వీట్ బేబీ. లా పరీక్షలు బాగా రాశావా? బాగా రాశాను డాడీ. నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను. నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను. నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ని కూడా అవుతాను. కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గురు వెతుకోలేదు కదా? అది డాడీ. వెరీ గుడ్. బాబాయ్, ఒక మాట అడగనా? నువ్వు ఇంత తెస్తున్నావు కదా, డాడీని చిన్న అని పిలుస్తారేంటి? నేను ఇంతున్నప్పుడు మీ డాడీ అంత ఉండేవారు, అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. అర్థమైందా? అయ్యో, డాడీ వస్తున్నారు. ఏరా చిన్న, ఏమిటి నాతో మాట్లాడాలన్నావు? అన్నయ్య, నేను లా పాస్ అయినా, ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది. చిన్న, నాన్నగారు ఏమనేవారో తెలుసా? మీరిద్దరూ నాకు 2 కళ్ళు, ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకడు న్యాయానికి ప్రతినిధి కావాలి అని. సో యూ మస్ట్ బికమ్ అ లాయర్. ఓకే? అలాగే అన్నయ్య, నాన్నగారు ఆశయం, నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను. వెరీ గుడ్. ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరాంకు ఫోన్ చేసి చెప్తాను, ఈ రోజు నువ్వు వెళ్ళి అప్రెంటిస్ గా జాయిన్ అవ్వు. ఓకే? హాయ్ రాధా. ఎవరండి మీరు? రాధా ప్రియుణ్ణి. ఓహో, ఏ ఊరు? శృంగారపురం. ఏం కావాలి? కౌగిలి. అలాగా, రండి పైకి. ఇస్తాను. ఇస్తావా? అయితే వస్తా. పద తొందరగా. ఎక్కడికి ఇక్కడే ఇస్తే పోలా? కూర్చోండి. కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది? అదే కొత్త రకమైన కౌగిలి. కూర్చోండి. కూర్చున్నాను. ఇవ్వు మరి. ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి. వెనక? ఇంకా ఇంకొంచెం చూడండి. ఇంకా కొద్దిగా. అయ్యో, ఏమిటి? వదలండి. ఏమిటి భంగిమ? లాక్ సార్, కుర్చీ సార్, కాళ్ళు సార్, కూర్చోపోయింది సార్, పడిపోయింది సార్. మీ అమ్మాయి ఆధారంతో మధ్యలో ఇలా ఉండిపోయింది సార్. నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకున్నాను. ముందు వదలు. అబ్బా, ఏమిటయ్యా ఇది? శిష్యుడికి సార్, మా అన్నయ్య పంపించాడు సార్. నమస్కారం సార్. బాగానే ఉందయ్యా నీ శిష్యర్కం. మొదటి రోజునే గురువు పగనవాలా? బాగా నేర్చుకుంటాను సార్. నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు, మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు. నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు. వెళ్ళి డాడీ, తప్పు నాదే.
నేనే విరిగిపోయిన కుర్చీ వేశాను. తప్పెవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేసుకుంటే ఎవ్రీథింగ్ రాంగ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళబాయ్. పెడతాను సార్, పెడతాను. వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పినా ఆ ఎస్పీ గారు ఏమన్నా గొప్ప, నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెడబట్టి బయటికి గెంటేశాడు. ఇన్ని అబద్ధాలు ఏమిటయ్యా? లాయర్లు మొట్టమొదటి అబద్ధాలే కదా సార్ నేర్చుకోవాలి. కొట్టావయ్యా దెబ్బా. ఆ అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. థ్యాంక్స్ సార్. సరేనయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉంటాను ఒప్పుకుంటున్నానయ్యా. అబ్బా ఏమిటమ్మా ఇది నువ్వు? సరేనయ్యా, గురుదక్షిణగా రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో. అలాగే సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ అమ్మమ్మ, ఏం గోవింద. చెప్తున్నావ్? ఉప్మా చేస్తున్నాను రా. తొందరగా చేయి, గెస్ట్లు వచ్చేస్తున్నారు. పాలా ఇదిగో వస్తున్నా. చూడమ్మా కష్ట కలుపుతూ ఉండు, పాలు వేసుకొస్తాను. అలాగే. అయ్యి నా మతి మండ ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఉండు. ఇందు హరి, ఉప్మా గుమ్మలు ఆడిపోతుంది. రెడీనా? కాస్త ఉప్పేయాలి బాబాయ్. ఉప్ప దాంతే ఉంది. మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా, మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను. నేనే వేస్తాను. చూడు, ఉప్మా మనం చేస్తున్నాం, దాని రుచి చూడు. ఏమిటి, నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చా, రిసీవ్ చేసుకో. గురువు గారు వచ్చారా? రవేది రవ్వ తర్వాత ముందు ఉప్పు వేయాలి కదా. ఉప్పు వేయలేదా? అయ్యో, మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నాను డాడీ. అమ్మా బిందు, అయ్యో పనండి. ఇదిగో తొందరగా ఉప్మా చేసి అలాగేనమ్మా. వెళ్ళండి. అయ్యి నా మతి మండ ఉప్పేడే మర్చిపోయానే. అందరూ వచ్చారు గోవింద రామ, ఆకలి మీద ఉన్నారు గోవింద, దిక్కుమారాజ్యమ గోవింద రామ, తిన్నగా ఉండదు గోవింద. వచ్చేసాను ఆయన, వచ్చేసాను. రండి రండి, వడ్డించండి. శివరాం, మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్. తిన్నావంటే వదిలిపెట్టావు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయనా. బొబ్బాసి ముక్కలేగా. అమ్మాయి చూడమ్మా, మొహమాట పడకండి తినే. బ్రహ్మనాయుడు, నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టమని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. అలాగే. వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి. ఇంకొక అత్తగారు, వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. వేసుకోకపోతే అల్లుడు గారు ఊరుకోరు, వేసుకోండి. ఏం రాదా, ఎలా ఉంది ఉప్మా? చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు. అత్తగారు, అంత బాగుంటే మేము తింటాం, మాకు వడ్డించండి. ఒక అలాగే బాబు. నీకెందుకన్నయ్య, ఆయిల్ ఎక్కువగా ఉంది, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్. చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు కానివ్వండి. అత్తగారు బాబు, ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది, అద్దాలు మార్పించుకోండి. అదేమిటి అల్లుడు గారు? మీరు కూడా కొంచెం తిని చూడండి, మీకే తెలుసు. కరెక్ట్ కరెక్ట్, తొందరగా తినని తెలుసు. అలాగే అలాగే. సార్, స్టీల్ ప్లాంట్ సంబంధించిన కాంట్రాక్టుల టెండర్స్ డూప్లికేట్ కాపీస్ మాకు ఇస్తే మా వాళ్ళు మీకు 10 లక్షలు ఇస్తా ఉన్నారండి. గుడ్. ఆ టెండర్స్ తీసుకునే డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్యమైన వ్యక్తుల్ని నేను గెస్ట్ హౌస్ లో కలుసుకుంటాను. మీ వాళ్ళని ఊరవతల పాడుపడిపోయిన ఫ్యాక్టరీ దగ్గర వచ్చి నా క్యాష్ హ్యాండ్ అవుట్ చేయమని చెప్పండి. 10 లక్షలు. ఓకే సార్. ఏమిటి సార్, టెండర్లకు డూప్లికేట్ తయారవుతున్నాయా? అలాగే సార్, ఆ విషయం నేను తప్పకుండా చూసుకుంటాను. వాతావరణం చాలా బాగుంది. వర్షం, వర్షానికి తగ్గట్టుగా చలిమందు. చలిమందుతో పాటు చెలి పొందు కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో. వెరీ గుడ్. మరి అంత పిరికివాడు ఏమిటయ్యా, ఉరువులకే ఉలిక్కి పడతావా? అరే ఏమిటిది, కరెంటు కూడా పోయింది. ఈ చీకట్లో ఈ వర్షంలో మన డబ్బు మనకు ముడుతుందంటావా? అదిగో కారు వచ్చేసినట్టుంది. మనిషి కూడా డబ్బుతో వచ్చుంటాడు. వెల్కమ్.
తెచ్చేవా డబ్బు? తెచ్చాను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టెండర్ డూప్లికేట్ పేపర్స్ ఎప్పుడో తీసుకున్నారు, ఇంకా నీ ఎట్టి ప్రశ్నలు ఏమున్నాయినా? గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? ఏమిటి, ఎక్కడ అమ్ముతున్నాడా? కొంప తీసి నువ్వు ఆయన మనిషివి కదా? అసలు ఎవరయ్యా నువ్వు? నీతి అనే దీపాన్ని ఆర్పేసి ఆ చీకట్లో చిందులాడుతున్న మీకు నా రూపాన్ని చూడాలనే కోరికగా ఉందా? చూడండి. ఆగండి. దేశద్రోహులతో మీరు చేతులు కలిపి అవినీతికి కొమ్ము కాస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? దేశాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమైన పరిశ్రమల్ని మీ లంచగొండితనంతో సృష్టిస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? పాపాత్ముల పడగ నీడలో ప్రజలకి ద్రోహం తలపెడుతూ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారా దుర్మార్గులారా? చెప్పు, గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నాకు తెలియదు. నా చేత చెంప దెబ్బతిని ఆఫీసర్ అనే పదవికి కళంకం తీసుకురా. చెప్పు, పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నిజంగా నాకు తెలియదు. ఊరు బయట ఉన్న మూతబడ్డ ఫ్యాక్టరీ దగ్గర సార్, 10 లక్షలు పేపర్లు అన్ని ఒక్కడే వేసిన మనిషిని తీసుకొచ్చాను. శాబాష్, మంచి పని చేశావు. దొంగతనంగా తెచ్చుకున్న కడుపును దించుకున్నంత ఆనందంగా ఉంటుంది. పంపించు. ఓకే. నాయ్ నాయ్, మిడిల్ మ్యాన్ కు నై, అసలు మ్యాన్ కు ఇస్తాం. ఇదిగో టెండర్లు. ఏమీ పరీక్షించనక్కర్లేదు. మీకు కావలసిన అన్ని వివరాలు అందులో ఉన్నాయి. మీకు తప్పకుండా లాభాలు వస్తాయి. కానీ నువ్వు మాత్రం నష్టపోయావు గోవర్ధన్ రావు. బ్రహ్మనాయుడు కాదు, రావణ బ్రహ్మ. నీ కోసం పెద్ద సైజు బోను చేయించి సిద్ధంగా ఉంచాను.
డిఫెన్స్ వారి సాక్ష్యాలు పటిష్టంగా లేవు గనుక సీల్డ్ టెండర్ల డూప్లికేట్ పేపర్స్ ని అవినీతిగా అమ్మజూపిన మోహన్ కుమార్ వర్మ వాసులకు ఐపీసీ 161వ సెక్షన్ ప్రకారం 3 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సదరు ముద్దాయిలను నేరం చేయటానికి ప్రోత్సహించి ఒక పోలీస్ అధికారితో తలపడిన గోవర్ధన్ రావుకి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. మిస్టర్ శివరాం, ఎన్నో కేసులు గెలిచావు కానీ ఈ కేసు ఓడిపోయిన థ్రిల్ నువ్వెప్పుడు ఫీల్ అవ్వలేదు కదూ. చూసావా, ఛాలెంజ్ చేయకుండానే నీ క్లయింట్ని బోనులో పెట్టించాను. అలా రెచ్చిపోకండి ఎస్పీ గారు. నేను ఇటుకలు పేర్చి పైకొచ్చిన వాణ్ణి కాదు, ఇల్లు కూల్చి పైకొచ్చిన వాణ్ణి. ఇప్పుడు నేను వెళ్ళబోయే జైలు ఏనాడో మా ముత్తాత బ్రిటిష్ వారి కాలంలో కట్టించాడట. ఎన్నాళ్ల నుంచో కొన్ని రోజుల పాటు ఆ జైల్లో గడిపి మా ముత్తాతాత్మకి శాంతి చేకూర్చాలి అనుకున్నాను. ఈనాటికి ఆ కోరిక మీరు తీర్చారు. మీకు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకుంటాను. ఇంకా ఎక్కువ తప్పులు కూడా చేస్తే సరాసరి మీ ముత్తాతతో కలిసి భోజనం కూడా చెయ్యొచ్చు పైలోకంలో. అబ్బా గోవర్ధన గారు, మా వాడితో పెట్టుకుని లోపల ఓడిపోయాను, మీరు మాటలతో పెట్టుకుని బయట ఓడిపోయారు. ఇంకా అయినా మనిషి వెనక్కండి, ఎక్కండి, నేను ఎక్కండి. మీ నాన్న ఓడిపోయాడు, లేకపోతే మా అన్నయ్యతో పెట్టుకుంటాడా? చిత్త అయిపోయాడు. ఏం కాదు, ఆ జడ్జి గారే జడ్జిమెంట్ తప్పుగా ఇచ్చారు. తప్ప? ఏమిటి తప్పు? 1974లో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎన్ లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు. కావాలంటే చూసుకో. ఏది ఏది చూపించు. ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో 2వ పుస్తకంలో ఉంది. టీ. అమ్మోయ్, నేనెక్కను. పడ్డానంటే నడ్డి విరిగిపోతుంది. నువ్వే ఎక్కు. అమ్మో, నేనెక్కను. నా వరకు తట్టుకోలేదు. నువ్వే ఎక్కి తీసుకో. నేనెక్కను బాబోయ్. కావాలంటే నువ్వే ఎక్కితి, లేదంటే ఓడిపోయిన ఒప్పుకో. ఓడిపోవడమా? అది మా వయసులో లేదు. కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను, నువ్వే తీసుకో. అలాగా? వంగు. గుర్రం ఎక్కినట్టు కాదు, సరిగ్గా కూర్చో, లేకపోతే కింద పడతావు. ఇప్పుడు తీశాను. తీసావా? ఆ. చదువు. ఏది? ఎక్కడ కనిపించడం లేదే. ముందుకెళ్ళు, కనిపిస్తుంది. అబ్బా లేదండి. సరిగ్గా చూడు. చీపాడు, అన్ని లేచిపోయిన కేసులు. లేచిపోయిన కేసులా? వెరీ గుడ్. ఒకటి చదువు వచ్చి. శకుంతల. శకుంతల. అబ్బా, మళ్ళీ ఇదేం భంగమయ్యా? లాక్ కాదు సార్, పని మీద ఉన్నాం సార్. అవును డాడీ, పై వరుసలో పుస్తకం అందలేదు. మీ అమ్మాయిని ఇచ్చిన భయపడింది సార్. అందుకని నేనే భుజాల మీద ఎక్కాను. మీరు చెప్పేది వింటుంటే లాజికల్ గానే కనిపిస్తోంది, కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకుండాను. సార్ మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. అనుమానిస్తాక తర్వాత ముందు అమ్మాయిని తెచ్చు. పట్టుకోండి. నిదానంగా. ఇదిగో అమ్మాయి, ఇక ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే నన్ను అడుగు. మీరు భుజాల మీద ఎక్కించుకుంటారు సార్. అబ్బా, నేను ఏదో ఒకటి చేస్తానయ్యా. ముందు బయట క్రిమినల్ కేసు వచ్చిందో చూడండి. ఇద్దరు వెళ్ళండి. పని చూడండి అయ్యా అంటే బాధపడకండమ్మా. 6 నెలలు ఎంతసేపు గిర్రున తిరిగి వచ్చేస్తాయి. మీరేం దిగులు పడకండి. చూడు స్పీడ్ శ్యాంబాబు, నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు. జాగ్రత్తగా చూసుకో. అలాగే చూసుకుంటా. జైలు సూపరింటెండెంట్ గారు, జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు? అసలు ఎందుకు వచ్చింది మీకు అనుమానం? ఎందుకంటే 4 గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే 4 గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని, బి క్లాస్ అని, సి క్లాస్ అని ఉంటాయిగా. నాది ఏ క్లాస్. నువ్వు ఉండవలసింది సి క్లాస్ లో. సూపరింటెండెంట్ గారు, ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు? మనం జైలు మనుషులు, ఆయన పోలీస్ మనిషి కదా. ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు. అవును గోవర్ధన్ రావు, ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు, బి క్లాస్ ఇవ్వడానికి అర్హత ఉన్నవాడివి కాదు. నీలాంటి చీప్ మనుషులకి సి క్లాసే బాగుంటుంది. 421 ఇదిగో సత్తు పళ్ళెం, సత్తు గ్లాస్. బ్రహ్మనాయుడు వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకునే పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసే నా చేత సత్తు పళ్ళంలో జొన్న సంకటి తినిపిస్తున్నావు కదూ. బయటకొస్తాను, అప్పుడు చూస్తాను. హంతకుల కంటి ఎరుపుకి, నేరస్తుల నోటి అరుపుకి భయపడే మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు గోవర్ధన్ రావు ఈ బ్రహ్మనాయుడు. టేక్ కేర్. ఓకే? అరే, ఏమిటలా దిగులుగా కూర్చున్నారు? ఏం కావాలి?
మాకు కావాల్సింది నువ్వు తీసుకురాలేవు బాబాయ్. నేను తీసుకురాలేనా? ఏమిటది? అమ్మ. అవును బాబాయ్, పేరెంట్స్ డే దగ్గరకు వస్తుంది కదా, అందరూ మమ్మీని డాడీని తీసుకొస్తారు. నీకు అమ్మ లేదు కదా అని శశిరేఖ వెక్కిరించింది. చూడమ్మా, హరి బొమ్మ గీసినంత తేలిక కాదమ్మా అమ్మని తీసుకురావడం. ఎందుకు కాదు? రాము వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న ఇంకో అమ్మని తీసుకురాలేదేంటి? అలాగే మాకు కూడా తీసుకురమ్మని డాడీతో చెప్పు బాబాయ్. అమ్మ ఉంటే మేము ఇంకా బాగా చదువుతాం బాబాయ్. రేపు అమ్మమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మా దగ్గర ఎవరుంటారు బాబాయ్? అడుగుతాను, మీకోసం ధైర్యం చేసి మీ డాడీని అడుగుతాను. అదిగో డాడీ వస్తున్నారు. అన్నయ్య. ఏమిటి? ఏ లేదన్నయ్య. మరి మరి ఎందుకు సంకోచిస్తున్నావు? ఈ ఇంట్లో సమాధానం లేని ప్రశ్నలు ఉండకూడదు చిన్నా. నిర్భయంగా మాట్లాడడం, నిజాయితీగా బ్రతకటం ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. కమాన్, టెల్ మీ. ఏం లేదన్నయ్య, మా బాస్ దగ్గరికి ఒక డిఫికల్ట్ కేసు వచ్చింది. ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు, భార్య లేదు. పిల్లలు అమ్మ కావాలని కోర్టుకెక్కారు. తీర్పు ఏమొస్తుందో తెలియటం లేదు. అతనికి 40 సంవత్సరాల వయసు. అవునన్నయ్య. 2 పిల్లలు, భార్య లేదు. అవును. చూడు, ఆ వ్యక్తి ఎవరైనా నీ కేసు గెలుస్తుంది, కానీ ఆ వ్యక్తి బ్రహ్మనాయుడైతే మాత్రం నీ కేసు ఓడిపోతుంది. అన్నయ్య, చిన్న యాగం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు బంగారు చెట్టును పక్కన కూర్చోపెట్టుకున్నాడు. బొమ్మనైనా నా పక్కన కూర్చోపెట్టుకోవడం ఇష్టం లేకే నేను వ్రతాలు చేయడమేమో అనుకున్నాను. చూడు, ఆ పిల్లలు తల్లి కోసం అంతగా పరితపిస్తున్నారని నువ్వు భావిస్తే ఈ ఇంటికో స్త్రీ రావచ్చు, నా భార్యగా కాదు, ఆ పిల్లలకు తల్లిగా. ఏమిటి? ఆయన విషయం అడిగావు కానీ మన పెళ్లి విషయం మీ అన్నయ్యని అడగలేదా? అమ్మో, మా అన్నయ్యనా? మీ అన్నయ్య అంటే అంత భయమా నీకు? మా అన్నయ్య అంటే మీ నాన్నలా అనుకున్నావా? సంథింగ్ రాంగ్ అని ఊరుకోవడానికి. అసలు నీకు ధైర్యమే లేదు. అదే నేనైతే అదరగొట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్ళామనుకో, ఇది అన్నపూర్ణమ్మ గారు, ఇక్కడ నువ్వు, ఇప్పుడు మీరందరూ అక్కడ, ఈయనేమో మీ అన్నయ్య అనుకో. ఇప్పుడు నేనేం అడుగుతానో తెలుసా? చూడు మిస్టర్ బ్రహ్మనాయుడు, నేను మీ తమ్ముడిని లవ్ చేస్తున్నాను. మర్యాదగా మాకు పెళ్లి చేస్తావా? చెయ్యి. అబ్బా, చూసావా బ్రహ్మనాయుడు, ఇది వీళ్ళ వరుస. ఇదొక టైప్ లాక్. ఇలా రోజు రోజుకి కొత్త కొత్త ఫోజుల్లో నాకు కనిపిస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నీకు ప్రత్యక్షంగా చూపిద్దామని నేను పిలిపించాను. చూడు. అంత పెద్ద లాయర్వి ఈ మాత్రం సమస్యనే పరిష్కారం చేయలేవా? ఏం చేయాలో నువ్వే తీర్పు చెప్పు. నేను తీర్పు చెప్పాలంటే మరి ఇలాంటి విషయాలు శుభంగా పరిష్కారం కావాలంటే ఇద్దరికి పెళ్లి చేసి పర్మనెంట్ గా లాక్ వేయడం మంచిదని చెప్పి నా తీర్పు. మరి నీ ఉద్దేశం అంటే చెప్పు. నా ఉద్దేశం ఏముంది? నీ తీర్పే నా తీర్పు. అంతే కదా? విన్నారుగా, మాకేమీ అభ్యంతరం లేదు, ఏమి ఇష్టం. ఇంకా మరి ఇక్కడ మనం వెళ్దాం పదా. బల్చడు గుడు 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 బల్చడు గుడు 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 గుడు. రాసలీలలో ప్రేమ ఈలలు, వలపు పాటలు, చిలిపి ఆటలు. రాసలీలలో ప్రేమ ఈలలు, వలపు పాటలు, చిలిపి ఆటలు. సుఖాల సరాగం శృతే అంతలే, వరాలే ఫలించే కథే వింతలే. బల్చెడు గుడు 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 గుడు. బల్చెడు గుడు 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 గుడు. ఇదేమి తాపమమ్మా, ఇదేల తగ్గదమ్మా. మరింత దగ్గరైనా మనస్సు
చెరిగే హాయి గీత పెరిగే లయల్లో ఎల్లో మజా ఉందిలే. రాసలీలలో ప్రేమ ఈలలో వలపు పాటలు చిలిపి ఆటలు వల్ చెడు గుడు 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 చెడు గడు 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 గడు. ఇదేమి దూకుడమ్మా ఇదేమి దువ్వుడమ్మా అదింక ఎప్పుడంటూ ఇదేమి చప్పుడమ్మా. ఇదే కదా వయస్సులో ప్రియం ప్రియం మనస్సుల చరిత్రలో స్వయంవరం చీకటొచ్చి తగిలి చిత్తమంత చెదిరే కథల్లో ఎదల్లో మజా ఉందిలే సుఖాల సరాగం శృతి అంతలే వరాలే ఫలించే కథే వింతలే. బల్ చెడుగుడు గుడు 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 పల్ చెడు గుడు 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 బల్ చెడుగుడు గుడు 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 గుడు. స్పీడ్ శ్యామ్ బాబు నీకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పవా? ఎందుకంటే అన్ని పనులు నేను స్పీడ్ గా చేస్తాను కనుక. ఉదాహరణకి స్పీడ్ గా కారు తోలుతాను, స్పీడ్ గా భోజనం చేస్తాను, స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అన్నయ్యని హిప్నటైజ్ చేయవా? చూడు, సూటిగా నా కళల్లోకే చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. మీరేమీ కంగారు పడద్దు, సైలెన్స్. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి. 1వ తరగతి విద్యార్థి నువ్వు ముద్దబ్బాయివి, నేను నీ మాస్టర్. మాట్లాడండి. ఇవాళ ఏం జరిగిందంటే మా నాన్నగారు మా అమ్మగారు నేను ముగ్గురు నేర్చిపోయాక మా అమ్మగారు గడ్డం లేదు, మా నాన్నగారు తెస్తున్నారు. మా అమ్మగారు పప్పు లేదు, మా నాన్నగారు ఏమో రుబ్బుతున్నారు. ఆ పప్పుతోటి బూడిపప్పులు చిల్లుగాళ్ళు అన్ని వండుకు తినేసాం. ఆ తర్వాత ఇలా బొబ్బుని పోయాం. బాబు మా అన్నయ్యతో గుంజలు తీయించవా? మరే తీస్తాను, బళ్ళో తీసేసాను కదా. ఇప్పుడు నేను స్పీడ్ గా మాయమైపోయాను. ఏమిటరా ఏమిటి ఏమిటి అవతారాలు, ఏం జరిగింది? స్కూల్లో గొడవ జరిగిందమ్మా. తమ్ముడు చెడ్జి గారు అబ్బాయిని కొట్టాడు, మొత్తం గొడవ వచ్చింది. అయ్యో ఒరేయ్, ఈ సంగతి మీ నాన్న తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడు. త్వరగా బండి, త్వరగా ఆ బట్టలు పేసి స్నానం చేయండి. అన్నపూర్ణమ్మ గారు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా? వచ్చాను. ఎక్కడ? ఇదిగో ఇప్పుడే బాత్రూమ్ లో స్నానం చేయడానికి వెళ్ళారు. ఆయన రఘు సమయానికి వచ్చావు ఆయన. మీ అన్నయ్య కదా పిల్లల్ని తప్పేస్తాడు, నువ్వే రక్షించాలి ఆయన. అన్నయ్య, ఏమిటిది? పచ్చినితుడు తాగే నేరస్తులను శిక్షించినట్టు పసిబిడ్డలను దండిస్తావా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమించడి ఎస్పీ బ్రహ్మనాయుడు. కానీ వాళ్ళు నీ రక్తం పంచుకు పుట్టారన్నయ్య. కావచ్చు, వాళ్ళు జడ్జి గారి అబ్బాయి రక్తం కళ్ళ చూశారు. సిన్సియారిటీకి నిజాయితీకి ప్రశంసలు పొందే ఈ బ్రహ్మనాయుడు ఈ రోజు జడ్జి గారి చేత మాట పడాల్సి వచ్చింది. జరిగింది జడ్జి గారికి ఏం తెలుసు అన్నయ్య? చెప్పింది వినటం తప్ప కళ్ళతో చూడడానికి అలవాట్లేదుగా. ఆ జడ్జి గారి అబ్బాయి మరికొందరు కుర్రాలతో కలిసి బిందుని హరిని హేళన చేశాడు. మీ అమ్మ చచ్చిపోయింది, అసలు మీ నాన్నకు మీ అమ్మ అంటే ఇష్టం లేదు, అందుకని మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు, మీకు కావాలన్న కొత్త అమ్మ రాదు అని వెక్కిరించి ఆ పసి మనసులను బాధ పెడితే పిల్లలు అంతకంటే ఏం చేస్తారన్నయ్య?
నేను తిట్టిన వాడిని కొడితే డాడీ నన్ను కొట్టారమ్మా. అమ్మా, నువ్వు డాడీ కల్లో కనిపించి మమ్మల్ని కొట్టద్దని చెప్పమ్మా. డాడీ, మమ్మల్ని కొట్టద్దు డాడీ, మమ్మల్ని కొట్టద్దు డాడీ, మమ్మల్ని కొట్టద్దు. నో మై చిల్డ్రన్, నేను మిమ్మల్ని దండించడానికి రాలేదు. పెదరిపోయిన మీ గుండెల్ని ఒక్కసారి నా గుండెలకు హత్తుకుని నేను మీ తండ్రిని అని గుర్తు చేయడానికి వచ్చాను. కమాన్ కమాన్ మై చిల్డ్రన్. దొంగ కాదు బాబు, అమ్మ. అమ్మా? అవునమ్మా బిందు, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న అమ్మ, రోజు మీరు కలవరిస్తున్న అమ్మ. అల్లుడు గారు, ఏమిటిదంతా? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లి. అల్లుడు గారు, ఏమిటి మీరు అనేది? తల్లేమిటి? అసలు ఈ అమ్మాయి ఎవరు? అన్నపూర్ణమ్మ గారు, బాబు గీత పిల్లలకు తల్లే కాదు, మీ కూతురుతో సమానం. ఇక నుంచి ఆమెకే లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీది. ఏం చిన్న, సమాధానం లేని ప్రశ్న ఈ ఇంట్లో ఉండకూడదు అని అన్నయ్య. అర్థం కాని ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తాడని ఆలోచిస్తున్నావా? మా అన్నయ్య ఒకరు వేలెత్తి చూపించే పని ఎప్పుడూ చేయడం నాకు తెలుసు. నీతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన ఆవిడ మొదట నాకు వదిన, తరువాత తల్లితో సమానం. శివరాం బాబేనా? నేను నాయన అన్నపూర్ణమని. మా ఇంటికి ఒక్కసారి నువ్వు అర్జెంటుగా రావాలి నాయన. ఏం జరిగిందమ్మా? మా అల్లుడు ఎవరితో తీసుకొచ్చాడు, పిల్లలకు తల్లి అంటున్నాడు, ఈ ఇంటికి కోడలు అంటున్నాడు. అలాగా? అంత పని చేశాడా? ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన. నాకేమిటో భయంగా ఉంది. మా అల్లుడు నీ మాట వింటాడు. నువ్వు తొందరగా రా నాయన. మీరే కంగారు పడకండి, రేపు పొద్దునే నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను. రేపటి నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను. పూజ వేళకొచ్చి నాతో కూర్చుని పూజ చేయాలి, సరేనా? చూసావా బాబు, చూసావా? నా కన్న కూతురు బిడ్డల వాళ్ళు ఎవరితో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అన్నపూర్ణమ్మ గారు, బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడని అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక ఆశీస్సులు ఆవిడికి లభించాయన్నమాట. ఇంకా అంటారేంటండి? నోరు మూసు మొదలు కూర్చోండి, వెళ్ళండి. బాబు ప్రసాదం తీసుకో. అరే గురువు గారా, ఎప్పుడు వచ్చారు గురుగారు? ఇప్పుడే వచ్చానయ్యా. వదినా, వీరు శివరాం గారని పెద్ద క్రిమినల్ అయ్యారు. మా అన్నయ్యకి ఫ్రెండ్, నాకు గురువు గారు. అన్నయ్య తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంకుల్ కి నమస్తే చెప్పండి. నమస్తే అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, కాఫీ తెస్తాను. అలాగే. మీరు వెళ్ళి చదువుకోండి. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది. దాని మాట నమ్మకం. మీ మాటలు మిమ్మల్ని కాకపట్టండి. అవును, బ్రహ్మనాయుడు ఒకసారి మీ చెప్పారు వచ్చిందన్నారు కదా, వెంటనే జోడు మార్పించుకోండి. అది కాదండి. అది కాదు ఇది కాదు అంటారు ఏంటండి? ఏమిటండి? లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉంది. మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు. వెళ్ళి వెళ్ళి కూర్చోండి. పడిపోయాడు. ఏమీ పర్లేదు, మీరు వెళ్ళండి. చూడండి, మాటలు విన్న మీద నా మాటలు మీకు వెళ్ళండి. ఇదిగో చూడండి, చూడండి బాబు, మీరు ఉంటున్నారు. మరొకసారి మిమ్మల్ని పిలిపించి మాట్లాడతాను. అర్థమైపోయింది, వెళ్ళండి. బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా, స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కలవస్తి, చూడు, నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడకు. చూడు, వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు.
వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. చూడు చిన్నమ్మ వాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. జ్యోతి, భలే చేస్తున్నాడు కదా. అవును, నిన్ను కూడా సరదాగా హిప్నటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. పద. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు. నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా. వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్య. గీత, నీ తమ్ముడు మీ అడుగుజాడలో నడవాలని, మీ పిల్లలు నీలా సంస్కారవంతులవ్వాలని కోరుకునే మిమ్మల్ని ఇలా చూశారంటే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా? గీత, భగవంతుడు ఆస్తి, ఐశ్వర్యం, హోదా అన్నీ ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు. అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు. అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని ఇది అలవాటు చేసుకున్నాను. నేను ఆ చీకటిని పోగొట్టే చిరువి పనైనా కాలేకపోయానా? సాటి మనుషులు వేలెత్తి చూపిస్తారని ఆలోచించకుండా, ఈ ఇంటి మనుషులు దెప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నా కోసం మీరు ఇది మానేయలేరా? నీ కోసం నేను ఏమైనా చేయాలి, చేస్తాను కూడా. మిమ్మల్ని విడుదల చేయించి వైభవంగా తీసుకెళ్లాలని మన వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. ముందు అమ్మాయిల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ దండలు వైభవం ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తాను.